ఈ పుస్తకం పైన ఒకళ్ళ పేరు పెట్టుకోవచ్చు కదా, యెహోషువ తర్వాత ఇంకొకళ్ళ పేరు పెట్టుకోవచ్చు కదా, కానీ పెట్టలేదు. న్యాయాధిపతులు అని చెప్పి అక్కడ అది రాయబడి ఉంది. మరి దేనికి ఆ విధంగా రాయబడి ఉంది అని మనం ఆలోచించినట్లయితే అక్కడ ఒక్క నాయకుడు లేడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో, ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్క నాయకుడు కాదు, చాలా మంది నాయకులు. వాళ్ళు నడిపించడానికి చాలా మంది నాయకులు ఉన్నారు. అయితే వాళ్ళని న్యాయాధిపతులుగా పిలుస్తూ ఉన్నారు. ఎందుకని ఇదిగో దేవుడు వారికి చెప్పిన మాటలను ప్రజలకు చెబుతూ, ఇదిగో న్యాయాన్ని పాటించే వ్యక్తులు వీళ్ళు అని చెప్పి, న్యాయం ప్రకారం మీరందరూ జీవించండి, న్యాయాన్ని పాటించండి అని చెప్పి ప్రజలు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అందరం కూడా గమనించవలసింది ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో చాలా మంది న్యాయాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ కోసం వచ్చారు, ఏ కారణం చేత వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు అని మనం పరిశీలించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఒకటే విషయం జరుగుతుంది. ఏంటి అంటే, దేవుడు వాళ్ళందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షిస్తాడు. రక్షించిన తర్వాత మళ్ళీ వాళ్ళు పాపంలో పడిపోతారు. వేరే దేవదూతలను, వేరే విగ్రహములను, వేరే బాలులను, వీళ్ళందరినీ కూడా వీళ్ళు మళ్ళీ మొక్కడం ప్రారంభిస్తారు. దేవుడు వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాడు. శిక్షించిన తర్వాత మళ్ళీ వాళ్ళ వేడుకలను విని వాళ్ళను ఒక న్యాయాధిపతిని పంపి వాళ్ళని రక్షిస్తారు. ఇదే జరుగుతూ ఉంటుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 సార్లు కాదు, మొత్తం వాళ్ళ జీవితం కూడా ఇదే సంఘటన జరుగుతూ ఉంటుంది. వాళ్ళని రక్షించడము, మళ్ళీ పడము, మళ్ళీ పాపంలో పడిపోయినంటే మళ్ళీ వాళ్ళని రక్షించడము, మళ్ళీ వాళ్ళు పడిపోవడం. ఈ విధంగా న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇదే ప్యాటర్న్, ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళల్లో న్యాయాధిపతుల గ్రంథంలో అది ముఖ్యంగా చెప్పుకోదగిన న్యాయాధిపతులు ఎవరు అంటే 2 ఉన్నారు. వాళ్ళలో మొదటి వ్యక్తి దెబోరా. ఆమె ప్రవక్తి. దెబోరా అనే ఆమె స్త్రీ, ఒక ప్రవక్తి. దేవుని ప్రవచనాన్ని వినేటువంటి ఆమె ఆ ప్రవచనాన్ని ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ దెబోరా అనే ప్రవక్త ఏం చేసింది అంటే, ఇదిగో 20 సంవత్సరాల పాటు వాళ్ళు సిస్రా సైన్యంలో సైన్యాధిపతి ఎందు ఆయన క్రింద వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడు దెబోరా ప్రవక్తని, ఇదిగో ఆమె దేవుడిని దర్శించి దేవుని మాటను ఆలకించి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పి వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళందరినీ సిస్రా బానిసత్వం నుంచి విడిపించడం అనేది జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటిగా ఒక స్త్రీ ప్రవక్తి మనము పరిశుభ్రంలో చూస్తున్నాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే సాంసోను. సాంసోను అంటే మీకు ఏం గుర్తు వస్తుంది చెప్పండి? సాంసోను అంటే మీకు ఏం గుర్తు వస్తుంది? దేవదూత వారి తల్లిదండ్రులకి ఇద్దరికి ప్రత్యక్షమై, ఇదిగో మీకు ఒక శిశువు పుడతాడు, వాళ్ళను ఆ శిశువు ఇశ్రాయేలులందరినీ ఫిలిష్తీయుల సైన్యం నుండి, వారి అధికారం నుండి, వారి బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. అయితే మీరు ఆ బిడ్డ పుట్టేంత వరకు కూడా ఏమి హానికరమైన ఏమి కూడా మీరు తినకూడదు, ముట్టుకోకూడదు. బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేయాలి? అతనికి కత్తరించకూడదు, అతని చుట్టూ మీరు కత్తరించకూడదు అని చెప్పి దేవుడు వారికి వాగ్దానం ఇస్తూ ఉంటుంది. ఆ ప్రవచనం ప్రకారమే సాంసోను పుడతాడు. సాంసోను పుట్టి పెద్దవాడి పెళ్లికి వచ్చినప్పుడు ఫిలిష్తీయుల
ఫిలిష్తీయులలో ఉన్నటువంటి ఒక ఆమెను పెళ్లి ఆడాలి, ఆమె చూసినప్పటి నుంచి ఆమె పెళ్లి ఆడాలి, వివాహం చేసుకోవాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏది నీకు మా తెగలో మా ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు ఈ దొరకలేదా, ఫిలిష్తీయుల అమ్మాయిని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళందరికీ తెలియదు. ఎందుకని దేవుడు ఫిలిష్తీయులందరినీ కూడా ఓడించడానికి ఇదంతా ఒక ప్రణాళికగా చేస్తున్నాడని వాళ్ళకి తెలియదు. అప్పుడు ఫిలిష్తీయులకు వెళ్ళి వారు వివాహం ఆడి సాంసోను వస్తాడు. సాంసోను బలాఢ్యుడు. ఎంత బలాఢ్యుడు అంటే ఒక దవడ ఎముక, ఏది గాడిద దవడ ఎముకతోటి ఫిలిష్తీయుల సైన్యాన్ని సగాన్ని వాళ్ళు చంపేస్తారు. ఒక గాడిద దవడ ఎముక ఉంటుంది, ఎంత పెద్ద ఉంటుంది, ఆ ఎముకతోటి ఫిలిష్తీయుల సైన్యాన్ని హతమారుస్తాడు. అంతటి బలశాలి. అయితే ఇతనికి బలం ఎక్కడ ఉంది అని చెప్పి వాళ్ళ భార్యను అడగమంటారు. సాంసోను భార్య పేరు చెప్తారా? డెలీలా అనే ఆమె పెళ్ళాడతారు. ఆ వివాహం చేసుకున్నప్పుడు ఆమె ఎలాగైనా సరే ఆమె మంచిగా పరిపూర్తిగా ప్రేమించడం లేదు. ఎక్కడికి మా ఫిలిష్తీయుల సైన్యాన్ని నుండి ఇతన్ని కాపాడుకోవాలి, మా ఫిలిష్తీయులందరినీ కూడా కాపాడుకోవాలి అంటే ఇతని బలం ఎక్కడ ఉంది అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి ఆమె అనుకుంటుంది. అదేవిధంగా ఫిలిష్తీయుల పెద్దలందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చి అతనికి ఎక్కడ బలం ఉందో కనుక్కో అని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది. అట్లాగా 2-3 సార్లు డెలీలా వెళ్ళి సాంసోను అడిగినప్పుడు ఆమె ఆ సాంసోను అసలైన నిజాన్ని చెప్పడు. అయితే చివరికి ఆమెకు నిజం చెప్తాడు. ఏమని, నా బలమంతా కూడా నా వెంట్రుకలలో ఉంది అని చెప్పినప్పుడు వారిని డెలీలా బాగా నిద్రపుచ్చి పెద్దలలో వచ్చి అతనికి శ్రాపం చేపిస్తారు. భక్తులు గుండు చేపిస్తారు. గుండు చేపించి అతని ప్రతిగా కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి వాళ్ళు వాళ్ళ రాజులకు తీసుకోగలుగుతారు, ఫిలిష్తీయుల పెద్దల వద్దకు తీసుకోగలుగుతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఫిలిష్తీయులందరూ కూడా ఆ సమావేశానికి వస్తారు. అది పెద్ద భవనం. ఆ భవనానికి 2 పెద్ద పిల్లలు, సరైన పిల్లలు ఉంటాయి. అక్కడికి వాళ్ళు సాంసోను చిత్రహింసలు పెట్టి తన కళ్ళను కూడా తీపేస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఈ భవనం యొక్క మూల స్తంభాలు ఎక్కడ ఉన్నాయో వాటిని తీసుకొని పోవడం ఆ స్తంభం మొదలు తీసుకుంటారు. అలా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ 2 స్తంభాలను పట్టుకొని ఒక్కసారిగా ప్రార్థిస్తారు. ప్రభువా, నేను పాపంలో పడిపోయాను, నేను నీకు ద్రోహంగా చేశాను, నన్ను క్షమించు, నాకు ఒక్కసారి తిరిగి నీ బలాన్ని ప్రసాదించు. నువ్వు ఒక్కసారి నీ బలాన్ని ప్రసాదిస్తే వీళ్ళందరినీ కూడా నేను అతను అని అన్నప్పుడు దేవుడు ఇచ్చిన బలంతో ఆ 2 స్తంభాలను కూలదోసి ఫిలిష్తీయులందరినీ కూడా అక్కడ చంపడానికి మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ 2 ప్రవక్తలు గొప్ప ప్రవక్తలు. అయితే న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం చదవండి. చివరి అధ్యాయము 21వ అధ్యాయము చివరి వచనం చదవండి. ఆ రోజులలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించేది. ఈ న్యాయంతా కూడా జరిగిన పరిస్థితి. దేవుడు వాళ్ళు రక్షిస్తాడు, మళ్ళీ దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తారు, దేవుని శిక్షకు గురి అవుతారు, మళ్ళీ ఒక న్యాయాధిపతులు వచ్చి వాళ్ళ
జీవిస్తున్నారు. మరి మనము ప్రతిసారి చేసిన తప్పులే మళ్ళీ చేస్తూ, చేసిన పాపాన్ని మళ్ళీ చేస్తూ మరి అదే పాపంలో పడిపోతున్నామా? ఇజ్రాయెల్ ప్రజలు న్యాయాధిపతులు చేసినట్టుగా మనం కూడా చేస్తున్నామా లేదా అని మనము ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనం ఆ విధంగా చేసినట్లయితే ఇక్కడ నుంచైనా ఆ పనులన్నింటినీ కూడా మానుకొని